అయితే మేడం ఈ ముచ్చర్ల అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. సో ఇది స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఏ టైంలో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి రీజనబుల్ ప్రైజెస్లో మనకి ల్యాండ్ ఎక్కడ దొరకవచ్చు, ప్లాట్స్ కానీ ప్లాట్స్? ఎవరైతే 5 years బ్యాక్ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరూ రిలాక్స్ అవ్వచ్చు. ఎందుకంటే పాజిటివ్ ఇండెక్స్ స్టెబిలైజేషన్ అయితే వచ్చింది. ఎందుకంటే దిస్ గవర్నమెంట్ రాగానే ఫార్మాసిటీ రివోక్ చేస్తాము, దీన్ని ఇక్కడ యూటిలైజ్ చేయము ఈ ల్యాండ్ని అని చెప్పంగానే అక్కడ అన్సర్టెనిటీ వచ్చింది, అక్కడ క్రాష్, మార్కెట్ కూడా క్రాష్ అయింది. వేరాజ్ ఇప్పుడు లేదు, అక్కడ వీఆర్ కమింగ్ అప్ విత్ అన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అండ్ 7 జోన్స్గా లైక్ అంటే ఏంటి, ఏఐసిటీ కావచ్చు, లేదా మెడికల్ హబ్, గోల్ఫ్, మెట్రో, ఆల్ దీస్ థింగ్స్ దే ఆర్ డిస్కసింగ్. కాబట్టి ఇప్పుడు ప్రీవియస్ 5 ఏళ్ల క్రిందట కొన్న వాళ్ళందరూ రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పుడు కొనాలనుకునే వాళ్ళు మాత్రం మీ దగ్గర క్యాపిటల్ ఎంత ఉందో మీరు డిసైడ్ చేసుకొని అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా జస్ట్ మినిమల్ ఇన్వెస్ట్మెంట్ వీలైతే డిటిసిపిలో చేయండి. ఎందుకంటే హెచ్ఎండిఏలో ఇప్పుడు ఆల్రెడీ ప్రైజెస్ ఎక్కువ చెప్తుంటారు కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఒక స్టెబిలైజేషన్ వచ్చాకైనా తీసుకోండి. లేదు మాకు పర్వాలేదు, మేము మిస్ అవుతాం ఆపర్చునిటీ అని అనిపిస్తే మాత్రం అనౌన్స్మెంట్స్ కంటే కూడా ఒకసారి మ్యాప్ చూసుకొని ఆ రేడియస్లో మీ దగ్గరకు ఉన్న బడ్జెట్కి అనుగుణంగా అబౌవ్ 15,000 రూపీస్లో మీకు దొరికితే కనుక ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి. అంటే అబౌవ్ 15,000 అంటే అప్ టు ఎక్కడ దాకా చేయొచ్చు అంటారు? అప్ టు ఒక 25,000 లోపల వరకు చాలండి. 25 కంటే ఎక్సెస్ అయితే మాత్రం ఓవర్ అండి. వద్దు ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్రైజ్ పెరగడానికి మళ్ళా దే హ్యావ్ టు వెయిట్ సో మచ్ టైం. ఈ లోపల గవర్నమెంట్ కూడా చేంజ్ అయింది అనుకోండి, మళ్ళా ఫస్ట్ మనం ఈ గవర్నమెంట్ రాగానే 6 months ఎలా అన్సర్టనిటీ ఫేస్ అయ్యారో అలాంటిది ఫేస్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. మేడం అయితే ఇప్పుడు మనకి మహేశ్వరం దగ్గర ఆల్రెడీ 20,000 నడుస్తుంది, 20 నుంచి 25 అంటే రీసేల్లో మనకు 18,000కి కూడా దొరుకుతుందండి. అంటే ఈ మార్కెట్ ఇప్పటిది కాదు కదా, ఇట్స్ పాస్ట్ 8 years నుంచి ఉన్న మార్కెట్ కదా. అప్పుడు 10,000లో కొన్న వాళ్ళు ఈరోజు 15,000 18,000కి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో అలా రీసేల్లో డీల్ వచ్చినా కొనుక్కోవచ్చు మనం. కానీ ఈ రోజు ఫ్రెష్గా వెళ్ళి ఇక్కడ ఇవన్నీ వస్తాయి, గజం 45,000 అన్నారు అనుకోండి, అది హై ప్రైస్. సో ఇప్పుడు ముచ్చర్ల గురించి ఒక లాస్ట్ పాయింట్ ఏదైనా చెప్పమంటే ఇంపార్టెంట్ ఏం చెప్తారు మీరు? ముచ్చర్ల అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మార్కెటే, అది మన ఫార్మాసిటీకి అనుగుణంగా ఉన్న ఏరియా మార్కెటే. కాబట్టి జస్ట్ పేర్లు మార్చారంతే. అక్కడ ఇప్పుడు డెవలప్మెంట్స్ అన్నీ ఏమంత అగ్రెసివ్గా జరగట్లేదు, ప్రీవియస్గా ఉన్నట్లు ఎలా ఉందో అలాగే ఉంది. ఓన్లీ స్కిల్ డెవలప్మెంట్స్ యూనివర్సిటీకి మాత్రమే ఫౌండేషన్ లే చేశారు. మీరు ఒక సామాన్యుడు ఆలోచించాల్సింది ఏంటి అంటే ఎంత ప్రైజ్లో మీకు ప్రోడక్ట్ దొరుకుతుంది అనేది ఆలోచించండి అంతే. అగ్రెసివ్గా వెళ్ళిపోయి డెస్పిరేట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. స్టెబిలైజ్ అయింది, ఇది ఒక పాజిటివ్ ఇండెక్స్. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఇది పాజిటివ్ ఇండెక్సే. ఫ్రెష్ ఇన్వెస్టర్స్కి అయితే మాత్రం మీరు ఇలాంటి ఒక క్లటర్డ్ మార్కెట్లోకి వెళ్ళి హయ్యర్ ద ప్రైస్ రేంజ్లో కాకుండా మినిమం ప్రైస్ రేంజ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఫైనల్గా మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనకి ఫార్మాసిటీ దగ్గర అండ్ ముచ్చర్ల దగ్గర అయినా సరే, సో ఫైనల్గా ఒక 15 to 25 మధ్యలోనే ఇన్వెస్ట్ చేయమంటున్నారు. అంతకు మించి ఏదైనా కూడా అది హైప్ ఎక్కువ క్రియేట్ చేస్తున్నారు. yes